హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో పాస్ట్ వీడియోస్లలో చూసుంటారు ఈ పార్క్. సో ఇప్పుడు రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు వచ్చే పార్క్ అంటే ఇదే మాకు దగ్గరలో ఉంటుంది. సో ఇంకా మన ఐసీ 3 days నుంచి అడుగుతుంది సో పార్క్ తీసుకోండి అనేసి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే వీక్ ఆఫ్ ఉన్న రోజు అయితే వెళ్ళినాం పార్క్కి. సో ఎందుకంటే ఆమెకు ఇంట్లో ఉండి ఊరికే బోర్ కొడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎవ్వరు లేరు, ఉన్నా కూడా బయటికి రారు. సో అందుకే ఇంకా ఆమెకు బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి చిన్నపిల్లలే కావాలి కదా. సో అది ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు, కానీ మన ఐసీ కోసం అయితే వెళ్ళిన. సో అప్పుడప్పుడు ఇట్లా పార్క్కి అయితే తీసుకోవాలి పిల్లల్ని. ఎప్పుడు ఇంట్లో కూర్చోబెడితే పాపం వాళ్ళకి బోర్ వస్తుంది. సో ఇంకా నాకు ఓపిక ఉండదు, కానీ మా హస్బెండ్కి అయితే ఫుల్ ఓపిక ఉంటుంది. మంచిగా ఆడిపిస్తాడు, ఆమెను ఏడవకుండా చూసుకుంటాడు. సో నాకు అంత ఓపిక అయితే ఉండదు. సో ఇంకా ఇక్కడ జారుడు బిళ్ళ జారింది కదా. సో ఆమెకైతే మస్తు ఇష్టం జారాలని, కానీ భయపడుతుంది. సో ఇంకా మమ్మీ చూస్తుందా లేదా అని అట్లా చూస్తూ ఉంటుంది. సో ఇంకా మన ఐసీది ఏంటంటే ఇంకా చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలను చూసేవారికి ఇంకా ఆమె ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. సో ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ చాలామంది పిల్లలు ఉండరు, మా అన్న పిల్లలు అక్క పిల్లలకి ఇట్లా. సో ఇక్కడైతే ఉన్నా కూడా బయటికి రారన్నట్టు. సో అక్కడ పిల్లల్ని చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది, వాళ్ళని చూస్తూ ఉంటుంది. సో అందుకే అట్లనే చూస్తూ ఉంటుంది. చూడండి ఎంత పిలిచినా అసలు పలకదు, ఇంకా వాళ్ళని చూస్తూ ఉన్నది. సో ఇంకా ఇక్కడైతే ఇంకా మన ఐసీ ఫస్ట్ టైం ఇట్లా ఉయ్యాల తనంతట తాను ఊగడం. సో వాళ్ళ నాన్నను ఇంకా ఆమె ఉయ్యాల ఊగుతున్నారు. సో మంచిగా ఆడిపిస్తాడు వాళ్ళ నాన్ననైతే, మస్తు ఓపిక ఉంటుంది. మా హస్బెండ్కి చాలా ఓపిక. సో అంత ఓపిక నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి, కానీ నాకు అస్సలు ఓపిక ఉండదు. సో అట్లా మస్తు ఎంజాయ్ చేసింది మన ఐసీ. సో అదండి, చూడండి పార్క్ ఎంత బాగుందో చూడడానికి. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది పార్కు. సో అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.